ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో నవరాత్రి పూజ కోసము పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, నవరాత్రి పూజ కోసం పూజా మందిరాన్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలా అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకెప్పుడు నవరాత్రులు ప్రారంభమైన అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి తిథి రోజునే ప్రారంభమవుతాయి. అందుకని మనం నవరాత్రి పూజ కోసము పూజా మందిరాన్ని అమావాస్య కంటే ముందుగానే శుభ్రం చేసుకోవాలి. అయితే మనకు అమావాస్య రోజున సూర్యగ్రహణం ఉందని అంటున్నారు కదా, మరి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చునా అంటే ఈ మహాలయ అమావాస్య రోజున ఏర్పడబోయే సూర్యగ్రహణము మన భారతదేశంలో అయితే కనిపించదు. మీరు పూజా మందిరాన్ని అమావాస్య కంటే ముందుగానే శుభ్రం చేసుకోవచ్చు. అసలు పూజా మందిరాన్ని దినం, వారం అని చూడకుండా రోజు శుభ్రం చేసుకోవచ్చును. నవరాత్రి పూజ చేసేవాళ్ళు ఘటస్థాపన చేసి అఖండ దీపాన్ని వెలిగిస్తారు. వారు వారం రోజుల ముందు నుంచే ఇల్లు, వాకిలి, దుప్పట్లు అన్నీ శుభ్రం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది నవరాత్రుల పూజ కోసము పూజా మందిరాన్ని సున్నం వేసి మరీ అమ్మవారిని నిలుపుకుంటారు. మరి మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు శ్రాద్ధం పెడతారు. కావున పితృదేవతల పూజ అనంతరము సాయంత్రము ఎంగిలి పూల బతుకమ్మను జరుపుకోవడం ఆనవాయితీ. మరి 2025 సంవత్సరంలో సూర్యగ్రహణం సంభవిస్తుంది. మరి ఎలా అంటే అమావాస్య తిథి అయిపోయిన తర్వాత సూర్యోదయం కంటే ముందే పూజా గది, దేవుని పటాలు, విగ్రహాలు శుభ్రం చేసుకొని ఉదయం కలశ స్థాపన చేసి పూజ ప్రారంభించవచ్చును. సమయాభావం మూలంగా కుదరని వారు అమావాస్య కంటే ముందే శుభ్రం చేసుకున్నవారు గోమూత్రంతో ఇల్లు, పూజా గదిని ప్రక్షాళన చేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మన భారతదేశంలో సూర్యగ్రహణం సంభవించడం లేదు కాబట్టి.